హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మనీస్ కిచెన్ వెల్కమ్ టు. ఇప్పుడు చుక్కకూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇట్లయితే ఎప్పటికప్పుడు దంచి మనం వేసుకున్నామండి. వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అనేది, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట కర్రీకి. ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. చుక్కకూర వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఒకేసారి వేసుకుంటే ఏంటంటే మంచి కడగడానికి టైం పడుతుంది కదా, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, చుక్కకూర కర్రీ కంప్లీట్ అయిందండి. చూడండి ఎంత టెంప్టింగ్గా, ఎంత బాగుందో, కలర్ఫుల్గా తింటే ఉంటుందండి. సూపర్, అసలు ఎంత బాగుండాలో అంత బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూడండి, ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండ్ రిక్వెస్ట్, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా చుక్కకూర కర్రీ కంప్లీట్. చూడండి, కానీ తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?